Hi friends, welcome back to my channel Latest Career Jobs Information, a complete job information channel for you. ఈరోజు మీకు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ వారికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ వివరాలు తీసుకొని వచ్చానండి. ఈ వీడియోలో కంప్లీట్గా వీడియోని చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇప్పటివరకు మనకు తెలిసింది ఏంటంటే టాటా కన్సల్టెన్సీ సర్వీస్ టీసీఎస్ కంపెనీ వాళ్ళంటే ఒక బీటెక్ చేసిన ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకి మటుకే సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ వాళ్ళు చేసిన వాళ్ళకి చదివిన వాళ్ళకి మటుకే ఈ కంపెనీలో ఉద్యోగాలు ఇస్తారన్నట్టు ఒక ఐడియా ఉండేది. బట్ ఏంటంటే వీళ్ళు ఇది ఎవ్రీ ఇయర్ వీళ్ళు చేస్తారండి. టీసీఎస్లో ఒక ప్రోగ్రామ్ అనేది ఇనిషియేటివ్ చేస్తారండి పర్టికులర్ ఫర్ ఆర్ట్స్ అండ్ కామర్స్ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా టీసీఎస్లో చేయడానికి అవకాశం అనేది కల్పిస్తారండి. అలాగే వాళ్ళు దీనికి సంబంధించినటువంటిది ఒక 2025 ఇయర్ ఆఫ్ పాసింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ పాస్ అయ్యే స్టూడెంట్స్, ఆర్ట్స్ అండ్ కామర్స్లో చేసే వాళ్ళు, డిగ్రీ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్కి ఎలిజిబుల్. కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం చూద్దాం వీడియోలో. వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని టీసీఎస్లో జాయిన్ అవ్వకే షార్ట్ లిస్ట్ అయ్యేది ఉంటే మాత్రం దే కెన్ జాయిన్ ద కంపెనీ అన్నట్టు. ఈ యొక్క ప్రోగ్రామ్ యొక్క కంప్లీట్ వివరాలు చూసుకుంటే ఏంటంటే మనకు స్టార్ట్ యువర్ సక్సెస్ విత్ బీపీఎస్ ఇన్వైటింగ్ గ్రాడ్యుయేట్స్ ఇన్ ఆర్ట్స్ అండ్ కామర్స్ వైఓపి అంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ 2025లో పాస్ అయ్యే స్టూడెంట్స్ మటుకు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఎలిజిబిలిటీ అనేది చెప్తున్నారు అన్నట్టు. ఇంకా మనము ఇది నేను కంప్లీట్గా వెబ్సైట్ లింక్, ఇది మీరు చూస్తున్నది స్క్రీన్ మీద చూస్తున్నది వెబ్సైట్ లింక్ అండి. ఇందులోనే ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్గా ఉన్నాయండి. నేను ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు అక్కడ కూడా క్లిక్ చేసుకొని చూసుకోవచ్చండి. వెరీ సింపుల్గా మనం అప్లై చేసుకునే విధంగా ఇక్కడ ఉందండి. ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి చూస్తే రిజిస్ట్రేషన్ ఎండ్స్ ఆన్ 11th సెప్టెంబర్ 11th వెనస్డే రోజు ఈ యొక్క అప్లికేషన్స్ అనేది లాస్ట్ డేట్ అనేది ఉండేది. అండ్ టెస్ట్ డేట్ అనేది ఎవరిని ఎన్నుకుంటారంటే వాళ్ళు 11th అక్టోబర్కి ఒక టెస్ట్ పెడతారండి. ఆ టెస్ట్ టెస్ట్ అంటే మనం వెళ్ళి చేయాల్సినటువంటి టెస్ట్ ఉంటుందండి. దాంట్లో పాస్ అయిన వాళ్ళకి షార్ట్ లిస్ట్ చేస్తారండి. ఇక్కడ వాళ్ళు ట్యాబ్ ఇచ్చారంటే రిజిస్ట్రేషన్ ఓపెన్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకునే దానికి ఉందండి. నేను మొత్తం డీటెయిల్స్ చెప్పాక దాన్ని కూడా ఎలా చేయాలనేది కూడా చూపిస్తానండి. అబౌట్ టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ ఫర్ 2025 ఇయర్ ఆఫ్ పాసింగ్ గ్రాడ్యుయేట్స్. ముందుగా చెప్పుకున్న 2025లో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే పాస్ అవుతున్నారో ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్స్ ఆర్ట్స్ అండ్ కామర్స్లో చేసే వాళ్ళ మటుకే ఇది యొక్క ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు మటుకు అప్లై చేసుకోవాలని చెప్తున్నానండి. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉందంటే వాళ్ళు ఒక 5 స్టెప్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పారు. ఇది వెబ్సైట్లో నేను చూపిస్తాను కాబట్టి ఇక్కడ మీరు క్లిక్ చేసేది అంటే ఇక్కడ లింక్ ఉందండి. ఇక్కడ క్లిక్ చేసేదంటే ఒక పోర్టల్కి వెళ్తుందండి. టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ అని ఉంటుంది, అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చండి. ఆ డీటెయిల్స్ ఎలా చేయాలి అనేది ఏంటంటే డీటెయిల్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఏంటంటే మ్యాండేటరీ ఆధార్ కార్డులో ఉన్న నేమ్ ప్రకారమే ఇవ్వాలి, ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఆధార్ కార్డులో ఉందో మెన్షన్ చేసిందో దాని విధంగానే ఇవ్వాలండి. ఆ డీటెయిల్స్ అనేది మనం ప్రొవైడ్ చేశాక అప్లై ఫర్ టీసీఎస్ బీపీఎస్ హైరింగ్ ప్రాసెస్ అనేది సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. అయితే అక్కడ 2 సినారియోస్ ఉందండి. ఒకటి ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ఈ యొక్క ప్రోగ్రామ్కి అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ టైం యూజర్స్ ఎవరైతే ఉన్నారో, ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మటుకు అప్లై ఫర్ డ్రైవ్ అనేది క్లిక్ చేసుకొని అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ వాళ్ళు అప్లై చేయడం అనేది జరుగుతుందండి. అండ్ 4th స్టెప్ వచ్చేసి సెంటర్ అనేది సెలెక్షన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతనే ఈ డీటెయిల్స్ అనేది కూడా మనం సబ్మిషన్ అవుతుందండి. 5th స్టెప్ ఏంటంటే టు కన్ఫర్మ్ యువర్ స్టేటస్. మనం ట్రాక్ యువర్ అప్లికేషన్ అంటే మనము ఇది అప్లై చేయనట్ట తెలుసుకోవడానికి ట్రాక్ యువర్ అప్లికేషన్ అనేది కూడా అక్కడ ట్యాబ్ ఉంటుందండి. దాంట్లో మనం చూసుకోవచ్చండి. అక్కడ చూపించే విధంగా అప్లైడ్ ఫర్ డ్రైవ్ అనేది ఉంటే మటుకు మన అప్లికేషన్ అనేది అప్లై అయినట్టేనండి. ఇక్కడ ఇంకొకటి వాళ్ళు ఇంపార్టెంట్ నోట్ ఏం చెప్పారంటే ఇన్సెంటెడ్ టెస్ట్ అనేది ఏంటంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. ఒకవేళ మనం సపోజ్ ఈ టెస్ట్ మనం ఎక్కడైతే సెంటర్ని సెలెక్ట్ చేసుకున్నామో ఆ సెంటర్లోనే మనకు వెళ్ళి టెస్ట్ అనేది పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. బట్ ఇన్ కేస్ ఒకవేళ ఆ టెస్ట్ సెంటర్కి సంబంధించినటువంటి సీట్స్ అన్నీ కూడా ఫిల్ అయ్యేదంటే మటుకు అక్కడ మనకు ఎటువంటి ఆప్షన్ అనేది ఉండదు. ఇంకా ఆ టెస్ట్ సెంటర్ని మనము చూస్ చేసుకోవడానికి వాళ్ళు ఎవరైతే ఆ టెస్ట్ సెంటర్ మనకు అలొకేషన్ ఇస్తారో అక్కడికి మటుకు వెళ్ళి మనం టెస్ట్ అనేది పర్ఫామ్ చేయాల్సి వస్తుంది. ఇది ఒకటి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. అందుకోసానికి మీరు ఎంత తొందరగా మీరు ఈ యొక్క టెస్ట్కి అప్లై చేసుకొని రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తే
మీరు అనుకున్న టెస్ట్ సెంటర్లోనే మీరు అనుకున్న టెస్ట్ సెంటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఇంకా హెల్ప్ డెస్క్కి సంబంధించి ఈమెయిల్ ఐడిను టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మనం వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కోవచ్చండి. ఇక ఈ యొక్క టెస్ట్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే చూసుకుంటే ఇక్కడ ట్యాబ్లో క్లిక్ చేస్తే మనకు 50 మినిట్స్ డ్యూరేషన్ ఒక టెస్ట్ పెడుతున్నారు. న్యూమరికల్ ఎబిలిటీ ఉంటుంది అంటున్నారు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఉంటుందని చెప్తున్నారు. కాబట్టి మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ట్యాబ్ ఇచ్చారండి. దాన్ని క్లిక్ చేస్తే మనకు ఎవరు అసలు ఎలిజిబిలిటీ ఎవరు అంటే బీకామ్, బీఏ, బీఏఎఫ్, బీబీఐ, బీబీఏ, బీబీఎం, బీఎంఎస్, బీఎస్సీ. బీఎస్సీలో కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ ఉన్న వాళ్ళ మటుకు ఈ యొక్క పోస్ట్కి అర్హులు కాదని చెప్తున్నారు. అండ్ 2025లో పాస్ అవుట్ అయ్యే స్టూడెంట్స్ మటుకు ఈ యొక్క ప్రోగ్రామ్ ఎలిజిబిలిటీ అని చెప్తున్నారు. బ్యాక్లాగ్స్ అండ్ ఎక్స్టెండెడ్ ఎడ్యుకేషన్, ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉంటే ఏంటి అంటే ఒక్క బ్యాక్లాగ్ మటుకు వాళ్ళు దాన్ని కన్సిడర్ చేస్తామంటున్నారు. బట్ ఉద్యోగం ఇచ్చేటప్పటికి మాత్రం ఆ బ్యాక్లాగ్ కూడా క్లియర్ అవ్వాలని మాత్రం క్లియర్గా చెప్తున్నారు. గ్యాప్ బ్రేక్ ఇన్ ఎడ్యుకేషన్, బ్రేక్ ఇన్ ఎడ్యుకేషన్ ఒకవేళ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఇక్కడ కూడా కన్సిడర్ చేసేది ఏంటంటే 24 మంత్స్ వరకు మనకు ఎడ్యుకేషన్లో గ్యాప్ ఉంటే మటుకు దే కన్సిడర్ అని చెప్తున్నారు. కోర్సెస్ టైప్ అంటే ఈ కోర్సెస్ అనేది ఫుల్ టైం కోర్సెస్, ఎవరైతే ఫుల్ టైం కోర్సెస్ రెగ్యులర్ కోర్సెస్ చేస్తున్నారో వాళ్ళకి మటుకే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఎలిజిబుల్గా ఉంటుంది. ఎవరైతే కరస్పాండెన్స్లో డిస్టెన్స్లో చదివే వాళ్ళకి మటుకు ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఉండదని చెప్తున్నారు. వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఇది ఏంటంటే ట్రైనింగ్ ఇంటర్న్ రిక్వైర్మెంట్ సంబంధించిన వర్క్ ఎక్స్పీరియన్స్, ఎలాగో వాళ్ళకి ప్రైయర్గా ఎక్స్పీరియన్స్ ఉండేది ఉంటే మాత్రం టీసీఎస్ అప్లికేషన్ ఫామ్లో మటుకు వాళ్ళు మెన్షన్ చేయొచ్చు అని చెప్తున్నారు. Candidates should be comfortable working in 24/7 work environment in rotational night shifts depending on the project requirements. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 24/7 వర్క్ చేసే వాళ్ళు మటుకు ఉండాలి. నైట్ షిఫ్ట్లలో కూడా పనిచేసే వాళ్ళు ఉంటే మటుకు వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్స్ని డిపెండ్ చేసుకొని ఈ యొక్క రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి దానికి సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. ఎవరైతే ముందే ప్రిపేర్ అయిపోయి నేను 24/7 పనిచేస్తాను అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ వచ్చేసి మినిమం 18 ఇయర్స్ ఉండాలి అండ్ మ్యాక్సిమం ఇయర్స్ 28 ఇయర్స్ కంటే దాటొద్దు అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా ఎఫ్ఏక్యూస్ ఉన్నాయి. మనకి ఏమైనా ఇక్కడ ట్యాబ్ను మీరు డౌట్స్ ఉండేదంటే ఎఫ్ఏక్యూస్ కూడా క్లిక్ చేసుకొని కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కంప్లీట్గా ఇచ్చారు. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్కి మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకు 1 ఇయర్ టైం ఉంది. ఇప్పుడే అప్లై చేసుకొని పెట్టుకోండి. అప్పటి వరకు సెలక్షన్ అయ్యేది ఉంటే మటుకు ఖచ్చితంగా మీకు రెడీమేడ్గా జాబ్ అనేది ఉంటుంది. కాబట్టి కంప్లీట్గా అప్లై చేయండి. తర్వాత మీరు జాయిన్ అవ్వకపోవడం అనేది దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ అట్లీస్ట్ ట్రై టు అప్లై దిస్ ఫర్ దిస్ జాబ్ అండ్ గెట్ ద ఆపర్చునిటీస్.